హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేశానండి. నేను చాలా బాగా వచ్చాయండి. ఈజీగా 5 నిమిషాల్లో దోశలు వేసేసుకోవచ్చండి. అది కూడా జొన్న పిండితో అండి. మనం జొన్న రొట్టెలు రావు చేసే వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడతారు కదా, జొన్న రొట్టెలు రాని వాళ్ళు ఇలా దోశలు వేసుకొని తినండి. ఈజీగా తినేస్తారండి. ఒకటి బదులు 4 దోశలు తింటారండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఫస్ట్ అయితే నేను ఒక కప్పు తీసుకున్నానండి, జొన్న పిండి తీసుకున్నాను. నేను వచ్చేసి కప్పున్నర జొన్న పిండి తీసుకున్నానండి. ఇదైతే నేను ఇంట్లోనే ఆడించుకొచ్చుకున్నానండి. జొన్నకి తీసుకెళ్ళి పిండి, అలాగే సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది కదా పిండి, తెచ్చుకోవచ్చు. ఏ జొన్న పిండి అయినా ఓకే అండి. ఫస్ట్ అయితే కప్పున్నర జొన్న పిండి తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్ వచ్చేసి బియ్యం పిండి తీసుకున్నానండి. ఇదైతే ఆప్షన్ అండి, బియ్యం పిండి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే క్రిస్పీనెస్ కోసం అనేసి కొద్దిగా హాఫ్ కప్ అయితే వేసేసాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను, కొద్దిగా వంట సోడా వేసానండి. వేసి బాగా కలుపుకోవాలండి మనము. ఇప్పుడైతే పొడిని బాగా కలిపాం కానీ జొన్నపిండి, బియ్యం పిండి, అలాగే ఉప్పు, వంట సోడా వేసి బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు వచ్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అండి, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే కొత్తిమీర వేసేసి బాగా కలుపుకోవాలండి. మనం ఇష్టం ఉంటే కానీ ఇందులో వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అండి. క్యారెట్ కానీ చిన్న కట్ చేసి తురుముకొని వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ వేయడం వల్ల మనకి అనేది పిల్లలకి అనేది చాలా బాగా ఇష్టపడతారు, బాగా తినబుద్ధి అవుతుందండి. దోశ అనేది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. పచ్చిమిర్చి అక్కడక్కడ తగులుతున్న ఆనియన్ కానీ మనకి. ఇది వచ్చేసి రవ్వ దోశలాగా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. మనం మరీ తిక్కుగా లేదు, మరీ పలుచగా లేకుండా ఒక మాదిరిగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. బాగా లూజ్గా చేసుకోవాలి. మనం సేమ్ రవ్వ దోశకి ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే చేసుకోవాలండి. చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి అంతే. అంతలోపు మనకి జొన్న పిండి అనేది బాగా నానుతుందండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. మనం చూసి కలుపుకోవాలండి. దోశ వేసినప్పుడల్లా కలుపుతూ వేయాలండి, ఎందుకంటే కింద పిండి ఉండిపోతుంది. ఇలా కలిపిన తర్వాత నేనైతే దోశ ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఒక్క చుక్క ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డ రుద్దుతున్నానండి. మన ఇష్టం, టిష్యూతో తుర్చైనా వేసుకోవచ్చు. ఇలా ఉల్లిగడ్డ రుద్దిన తర్వాత కప్పు సాంత అయితే ఇలా వేసేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా వేసుకోవచ్చండి దోశలు. ఇవి వచ్చేసి స్లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి బాగా మనకి. అప్పుడే మనకి దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది కొద్దిగా స్లోగా కాలుతుందండి దోశ, ఎందుకంటే పతలాగా ఉందనేసి. ఇలా వేసేసిన తర్వాత అంతేనండి, దోశ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, అసలు చూస్తేనే నోరు ఊరిపోతుందండి, తినాలనిపిస్తుంది. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. జొన్న పిండి అని ఎవ్వరు కనుక్కోరండి, అంత టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చాయండి. మా ఇంట్లో వాళ్ళకి అందరికీ బాగా నచ్చాయి దోశలు అయితే. ఇవి మనం వచ్చేసి ఇవి మామూలుగా రైస్తో చేసే కంటే ఇలా జొన్న పిండి వాడి చేయడం వల్ల మనకు కూడా చాలా మంచిది కదండి. ఆరోగ్యానికి ఫైబర్ ఎక్కువ ఉంటుంది జొన్న పిండిలో. ఏదో ఒక విధంగా వీక్లీ 3 టైమ్స్ దాకా జొన్న పిండి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి. షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ కదండి. ఇలా ఈ విధంగా అయితే దోశలు ఈజీగా వేసుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ పిండిని కూడా ఇలాగే దోశలు అయితే వేసేసానండి. మనం గరిటె కంటే కప్పుతో వేస్తే ఈజీగా అవుతుందండి దోశ అనేది. చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా వచ్చాయండి, చాలా బాగున్నాయి దోశలు అయితే. నేనైతే ఇది వచ్చేసి దీంతో ఏ చట్నీ అయినా తీసుకోవచ్చండి. కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. అదే చింతపండు చట్నీ అంటాం మేము, చింతపండు కారం అంటామండి. ఫస్ట్ అయితే పల్లీలు దూరగా వేయించుకొని వాటిపైన కొద్దిగా పొట్టు అనేది తీసేసాను. పొట్టు తీసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసాను పల్లీలు. నేను లైట్గా పొట్టు తీసానండి అంతే. పల్లీలు వేసిన తర్వాత మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కారం వేసేసాను. వేసి ఒక్కసారి పొడి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పొడిగా చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనండి కట్ చేసి వేసేసాను. అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టి వేసానండి. మనకు చట్నీకి వచ్చేసి ఇదే అండి, పుల్లగా కారంగా చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇదైతే రైస్ లేక కూడా తినొచ్చండి ఈ చట్నీ అనేసి. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను. కొద్దిగా వాటర్ వేస్తే మనం గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. అంతేనండి, సింపుల్గా ఈజీగా 2 నిమిషాల్లో చట్నీ రెడీ చేసుకోవచ్చు. దోశ చేసేసుకోవచ్చు అండి 3 నిమిషాల్లో. 5 నిమిషాల్లో అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది మనకి. మార్నింగ్ స్కూల్కి పిల్లలకి వెళ్ళే టైంకి అయితే ఇది ఈజీగా చేసి ఇవ్వచ్చండి. ఇలా మనం వాటర్ వేసేసి ఎంత లూజ్ కావాలో అంతగా చేసేసుకోవాలండి. నేనైతే దోశకి సరిపడా వాటర్ వేసేసి లూజ్గా పెట్టేశాను. అలాగే ఇందుకోసం అనేసి తాలింపు పెట్టేశానండి. ఆయిల్ వేసి తాలింపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసేసి తాలింపు వేసేసాను. ఇది మన ఇష్టం అండి, తాలింపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే నేనైతే తాలింపు వేశాను. అంతేనండి, జొన్న దోశలు అయితే రెడీ అయిపోయినాయి.
చూస్తుంటే టెంప్ట్ అయిపోయేలాగా ఉందండి, నోరు ఊరిపోతుంది. మీకు కానీ నచ్చినట్టయితే ట్రై చేయండి కంపల్సరీ. వీడియో చూసిన తర్వాత అయితే ఒక్కసారి ట్రై చేయండి, బాగా ఈజీగా వచ్చేస్తాయండి, ప్రాబ్లం ఏం లేదు, ఈజీగా చేసేసుకోవచ్చు. అంతేనండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చాయో కూడా మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.